ఫ్రెండ్స్, మెజారిటీ ఆఫ్ ద టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, నాలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్సిమం ఐఫోన్స్ అయితే యూస్ చేస్తుంటారు. ఎందుకంటే మంచి క్వాలిటీ పిక్చర్స్ అలాగే వీడియోస్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి. బట్ దీన్ని విసిరేసే టైం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద ఆల్ న్యూ వివో X200 Pro ఈస్ హియర్. యాక్చువల్ గా స్మార్ట్ ఫోన్స్ లో మార్కెటింగ్ పరంగా కాకుండా ద బెస్ట్ కొలాబరేషన్ అని అంటే జైస్ అలాగే వివో అని చెప్పొచ్చు. నిజంగా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడంతో పాటు ఒకవేళ ఇప్పుడు నేను చూపించేటువంటి ఫొటోస్ కనుక కింద వాటర్ మార్క్ లేదు అంటే ఖచ్చితంగా ఇది ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాతో మీరు క్యాప్చర్ చేశారని చెప్తే 100% అమ్మేస్తారు. ఎందుకంటే నిజంగా దీని క్వాలిటీ, దీని పిక్చర్ షార్ప్నెస్ నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ గురించి మనం అయితే తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించినటువంటి సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చారు. సోనీకి సంబంధించినటువంటి LYT-818 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వేర్ దీని అపాచర్ వచ్చేటప్పటికి మీకు 1.57 గా మనకు రావడం జరుగుతుంది. నిజంగా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు దీని ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు. బేసిక్ గా దీనికన్నా కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి పోర్ట్రేట్ మోడ్ గురించి అయితే మాట్లాడాలి. నిజంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకా చెప్పాలంటే మీరు కెమెరా క్యాప్చర్ చేసేటప్పుడు వ్యూ ఫైండర్ లో చూసేటువంటి పిక్చర్ కన్నా కానీ కెమెరా క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రాసెసింగ్ మీరు ఎక్సలెంట్ అవుట్పుట్. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒకవేళ కింద ఉన్నటువంటి వాటర్ మార్క్ ని కనుక రిమూవ్ చేశారు అన్నట్లయితే ఇది దీని ద్వారానే క్యాప్చర్ చేశారా లేదంటే ఏదైనా డిఎస్ఎల్ఆర్ ద్వారా క్యాప్చర్ చేశారా అని చెప్పి ఖచ్చితంగా మీకు ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ లో లైటింగ్ లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ లైక్ నైట్ టైమ్ లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎక్స్ట్రాడినరీ. అండ్ ముఖ్యంగా దీంట్లో పోర్ట్రేట్ లో కూడా మనకి రకరకాల ఫోకల్ లెన్స్ ద్వారా మీరైతే ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. లైక్ 23mm, 35mm, 50mm. నిజంగా నేనైతే ఈ 85mm ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో లేదా 50mm గానీ ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఒక సినిమాటిక్ ఫీల్ అయితే మీకు ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అప్ టు 135mm దాకా మీరు ఈ ఫోకల్ లెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫోకల్ లెన్స్ లో కూడా వీళ్ళు కస్టమైజ్డ్ ఫిల్టర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని అంటే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకోవాలనుకున్నారో ఆ లెన్స్ కి సంబంధించినటువంటి ఎంఎం ని సెలెక్ట్ చేసుకుని మీరైతే ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఫేస్ బ్యూటీని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడం అండ్ జైస్ కి సంబంధించినటువంటి ఫిల్టర్స్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో రకరకాల ఫిల్టర్స్ ని బేస్ చేసుకొని మీరు వాటికి సంబంధించినటువంటి ఫోటోస్ ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ యొక్క డెప్త్ ఎఫెక్ట్ ని కూడా మీరు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైక్ 0.95 యొక్క అంటే దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంది అన్నట్లయితే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ తక్కువగా ఉండడం జరుగుతుంది. లైక్ 0.95 నుంచి స్టార్ట్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకొని మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత కావాలో అంత రిక్వైర్మెంట్ కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక యూ విల్ ఫెల్ లవ్ విత్ దిస్ ఫోన్. ఈవెన్ పోర్ట్రేట్ లో ఓన్లీ ఫోటోస్ ఒకటే అనుకుంటారేమో, పోర్ట్రేట్ వీడియో మోడ్ అని సపరేట్ గా మనకి దీనిలో మనం ముందు తీసుకుని రావడం జరుగుతుంది. బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ని మీకు ఇందులో క్రియేట్ చేయడంతో పాటుగా ఇమేజ్ ని కూడా ఎన్హాన్స్ చేస్తూ అండ్ HDR కైండ్ ఆఫ్ అవుట్పుట్ ని మీరు 4K 30 FPS లో మీరు డైరెక్ట్ గా పోర్ట్రేట్ మోడ్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నిజంగా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ కి వీడియోగ్రఫీలో ఒక టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో వీడియోస్ క్యాప్చర్ చేయడంలో ఐఫోన్ ఇస్ పర్ఫెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఫీల్ క్రియేట్ చేయడం కావచ్చు. ఆల్మోస్ట్ ఆల్ దానికి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. మేబీ ఇంకా నెక్స్ట్ సిరీస్ లో వీటిని ఓవర్కమ్ చేసినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక దీనిలో మనం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 119 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ చేయగలిగేటువంటి సెన్సార్ అయితే మనకి యూజ్ చేశారు. విచ్ కమ్స్ విత్ f2.67 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి డెడికేటెడ్ గా ఈసారి మనకి ల్యాండ్స్కేప్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీరు 1x అలాగే 2x అండ్ దీంతో పాటు 3.7x తో పాటు 10x ఏదైతే 230mm లో మీరైతే ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇదే ల్యాండ్స్కేప్ మోడ్ లో 100x దాకా మీరు జూమ్ లో కూడా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో 100x జూమ్ అనగానే మళ్ళీ టెలిఫోటో దగ్గరికి వెళ్దాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ యూజువల్ గా ప్రతి బ్రాండ్ కూడా ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ దగ్గరే చాలా వరకు వాళ్ళ రీసెర్చ్ అనేది ఫెయిల్ అవుతూ ఉండొచ్చు చెప్పొచ్చు. ఎందుకంటే లో లైటింగ్ లో కావచ్చు లేదన్నట్లయితే ఇట్లా జూమ్ చేసినప్పుడు ఆ డీటెయిలింగ్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు. బట్ వివో నెయిల్డ్ ఇట్ అని చెప్తాను. యాజ్ ఆఫ్ ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ లో ఈవెన్ 100x జూమ్ లో కూడా అంత డీటెయిలింగ్ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు అంత డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏకైక కెమెరా ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి డెడికేటెడ్ గా మూన్ మోడ్ అదేనండి ఆస్ట్రో ఫోటోగ్రఫీ మోడ్ కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా మూన్ ని మీరు క్యాప్చర్ చేయడంతో పాటు స్టేజ్ మోడ్ అని చెప్పి కూడా ఫీచర్ తీసుకొచ్చారు. బేసిక్ గా వీటన్నిటిలో మనకి టెలిఫోటో లెన్సే బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో మనము షేక్ అవుతున్నా లేదా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నా గానీ పర్ఫెక్ట్ పిక్చర్ ని ఇదైతే క్యాప్చర్ చేయగలదు. ఇందులో మీకు ఇండియాస్ ఫస్ట్ 200 మెగాపిక్సెల్ జైస్ ఆపో టెలిఫోటో కెమెరా లెన్స్ ని మనకైతే ఇందులో యూజ్ చేశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్ గా దీని వల్ల మనకి జూమింగ్ క్యాపబిలిటీస్ ఏవైతే అవైతే ఇంక్రీజ్
కావు, సేమ్ అదే మీరు 100x దాకా మీరు అయితే జూమ్ చేసుకోవచ్చు. టెలిఫోటోలో కూడా మీరు 15mm అలాగే 23mm అండ్ దీంతో పాటు 46mm 85mm అండ్ 230mm దాకా మీరు లాస్లెస్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీరు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా అప్ టు 20x దాకా మనకి ఇది వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఇది డిపెండ్స్ అపాన్ మీ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ ని బేస్ చేసుకొని. బట్ ఇందులో 8K కి వెళ్ళారు అన్నట్లయితే జస్ట్ మీకు 1x లేదన్నట్లయితే కనుక 2x అంటే 46mm దాకా మాత్రం మీరు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో మనకి సూపర్ మ్యాక్రో మోడ్ కూడా మనం తీసుకొచ్చారు. సో దీంట్లో మ్యాక్రో ఫోటోగ్రఫీలో మీరు అప్ టు 10x దాకా అంటే 230mm దాకా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో కూడా వీళ్ళు ఆటో ఫోకస్ ఫీచర్ ని మన ముందు తీసుకొచ్చారు చూసారా, నిజంగా ఇదైతే క్రేజీ. మ్యాక్రోలో కూడా మీరు మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా దీంట్లో మనకి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. లైక్ టాప్ మీరు క్లిక్ చేశారంటే జైస్ కి సంబంధించిన నేచురల్ టెక్స్చర్, లేదన్నట్లయితే కనుక వివిడ్ అంటే కొంచెం కలర్ఫుల్ గా మనకు పాప్ అవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే అండ్ రకరకాల ఫిల్టర్స్ సహాయంతో ఈవెన్ సోషల్ మీడియా రెడీ టు పోస్ట్ కి సంబంధించినటువంటి పిక్చర్స్ అయితే మీరు దీనిలో క్యాప్చర్ చేయొచ్చు. వేరంతా బానే ఉంది. మరి ఫ్రంట్ సంగతి ఏంటంటారా, ఫ్రంట్ కూడా వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ దో మీరు ఫ్రంట్ పోర్ట్రేట్ ఫోటోస్ ని క్యాప్చర్ చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక దీంట్లో మనం వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఎస్, ఇక్కడే మనకి ఇందులో హైలైట్. దీంట్లో మనం పోర్ట్రేట్ వీడియోస్ ని రికార్డ్ చేయడంతో పాటు అంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, సినిమాటిక్ అని అంటాము యాపిల్ లో అయితే మనం రెగ్యులర్ గా చూసేది. సో ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అది కూడా మీరు అప్ టు 4K 30fps దాకా మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు నార్మల్ వీడియోలో కూడా మీరు డాల్బీ విజన్ అప్ టు 4K 60fps దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు గనక యూట్యూబర్ లేదా వ్లాగర్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్లయితే గనక దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఈవెన్ ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 అలాగే దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి V3 చిప్ ఏదైతే ఉందో, ఇమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో లైక్ కెమెరా ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, వీడియో క్యాప్చర్ చేసినప్పుడు కావచ్చు, గేమింగ్ చేసినప్పుడు కావచ్చు, ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీకు ఇదంతా వర్క్ అవడం అయితే జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ ఇందులో మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ UFS 4.1 స్టోరేజ్ తో మన ముందుకు రావడం జరుగుతుంది. ఇదంతా బానే ఉంది. మరి కెమెరా ఫోన్ అలాగే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. మరి బ్యాటరీ బ్యాకప్ విషయం ఏంటన్నానంటే దీంట్లో మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే డే బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు ఒకవేళ మీకు బ్యాటరీ లో రన్ అవుతున్నా కానీ దీంట్లో ఉన్నటువంటి 90 watts ఆఫ్ చార్జర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మీకు 35 minutes లోనే 0 to 100% దాకా ఇదైతే చార్జ్ అవ్వగలదు. వీడియో మొదట్లో ఐఫోన్ కన్నా ఇది చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పాను చూసారా, అది ఏ సెగ్మెంట్ అంటే ఈ పోర్ట్రేట్ సెగ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. వేరే యూజువల్లీ ఐఫోన్ లో మీరు వచ్చేటప్పటికే ఈవెన్ 16 Pro Max లో కూడా మీరు 5X దాకా జూమ్ చేసుకోవచ్చు. అండ్ జూమింగ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి ఓవర్ గా బ్లర్ అయింది అనిపిస్తూ ఉంటుంది. వేరే ఇక్కడ వివోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక 5X దాకా కూడా మీరు జూమ్ చేసి అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ రెండు కూడా మీరు పక్కన పెట్టి ఒకే పిక్చర్ ని శాంపిల్ అయితే మీరు చూడొచ్చు. సో నిజంగా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అయితే నిజంగా నాకు ఇందులో ఒకటి అని చెప్పడం కాదు కానీ ఒకవేళ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే ల్యాండ్స్కేప్ లేదా టెలిఫోటో లేదు అన్నట్లయితే కనుక వీడియో రకంగా ఈవెన్ డాల్బీ విజన్ లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మీకు DSLR లెవెల్ అవుట్పుట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోటోస్ ప్రైమరీ కావచ్చు, పోర్ట్రేట్ కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కావచ్చు, టెలిఫోటో కావచ్చు ఇచ్చి పడేస్తుంది అంతే. ఎనీవే ఈ ఫోటోస్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒరిజినల్ ఫైల్స్ లాస్లెస్ కి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్ని కూడా కింద గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇది మార్కెట్ లో మీకు సుమారుగా 95,000 రూపాయలకి లాంచ్ అయింది. కార్డ్ డిస్కౌంట్స్ మరొక 9,500 రూపీస్ దాకా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి పర్ఫెక్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటున్నారంటే అది కూడా DSLR లెవెల్ అవుట్పుట్ ఫోటోగ్రాఫ్స్ మీరు చూడాలనుకుంటున్నారంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. ఎనీవే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.